అంటే మీ గురించి తెలియని వారు ఎవరు ఉండరు సార్. అంటే తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారి కోసం ఒక్కసారి మీ గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి నాకు గూడా ఉంది సార్. అంటే మీ స్వగ్రామం ఎక్కడ? నాన్నగారు, అమ్మగారి పేర్లేంటి? మీరు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళలో మీరు ఎన్నోవారు? మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది అనేది ఒక్కసారి క్లుప్తంగా ఏమైనా చెప్తారా సార్? నాది ముందు ఐభీవరం స్వగ్రామంలోనే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను మా ఊళ్ళో. తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆక్వీడ్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకి మా ఫాదర్ తీసుకొచ్చి జాయిన్ చేసి ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు. అక్కడ ఫస్ట్ ఫారం పాస్ అయినప్పటికి కూడా తిరిగి మళ్ళీ ఫోర్త్ క్లాస్లోనే ఇంగ్లీష్ మీడియంకి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ హెచ్ఎస్సి దాకా బేగంపేట పబ్లిక్ స్కూల్లో పాస్ అయ్యాను. తర్వాత లైలా కాలేజీ విజయవాడ వెళ్ళాను. అక్కడ పియూసీ నేను ఫెయిల్ అయ్యటం వల్ల తర్వాత మా ఫాదర్ ఏమో నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ అని వ్యవసాయం చేసుకోమన్నారు. మా అన్నగారు నా తమ్ముడు ఇద్దరు ఉన్నారు నాకు. మా సిస్టర్ ఒక ఆవిడ ఉంది. సో అన్నగారేమో శిరీష్ రాజు గారు అల్లుడు, ఆయన విజయవాడలో ఆయన కంపెనీలో చూసుకున్నారు. మా తమ్ముడు అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా సాయి రీసెర్చ్ సెంటర్ అని ఒకటి పెట్టాడు. చాలా వన్ ఆఫ్ ది రీసెర్చ్ సెంటర్లో ఇండియాలోనే 4-3 ర్యాంకుల్లో ఉన్నటువంటి కంపెనీ అది. ఓకే సార్. ఒక్కసారి మీ నేపథ్యం మేడం, మీ నేపథ్యం, మీ స్వగ్రామం ఎక్కడ? నా స్వగ్రామం జువ్వలపాలెం అండి. మా నాన్నగారు రంగరాజు గారు, అమ్మగారు రావమ్మ గారు, గోకరాజు రంగరాజు గారు. టీటీడీ చైర్మన్గా 6 years చేశారండి. ఎమ్మెల్యేగా చేశారండి ఆయన. మేము 7 అండి. 7 4 అన్నయ్యలు, 2 అక్కలు, నేను 7వ దాన్ని అండి. 7వ దాన్ని. గంగరాజు గారు మా బ్రదర్ అండి, సెకండ్ బ్రదరు. పెద్ద బ్రదర్ విలేజ్లోనే ఉంటాడు. సెకండ్, థర్డ్ ఏమో ఇంజనీర్ కాలేజీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ చైర్మన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 4th రామరాజు అని టీటీడీ బోర్డు మెంబర్. 4 అన్నయ్యలండి, 2 అక్కలు. అయ్యా నేను లాస్ట్ అండి. నాకు 7th చదువుతున్నాను. జువ్వలపాలెం బోర్డు స్కూల్లో 5th వరకు చదివాను. తర్వాత ఏలూరుపాడు హై స్కూల్లో 7th చదువుతూ ఉంటే మ్యారేజ్ పరీక్షలు అయినాయి, మ్యారేజ్ అయిందండి. తీసుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడే 13 ఏళ్ళకే అక్కడ పెట్టేశారు. ఇంకా నన్ను టోటల్ అత్తయ్య వెనకాలే ఉన్నానండి. దైవికంగా వాళ్ళ సంస్కారం, వాళ్ళ భక్తి, వాళ్ళు 10 మందికి పెట్టి విధానం, మా మామగారు చేసే ఆధ్యాత్మిక పనులు అవన్నీ బాగా ముద్రించిపోయినాయండి. పుట్టినింట్లో ఆటపాటగా పెరిగానండి, తెలియని వయసు. అక్కడ వెళ్ళాక వాళ్ళు భక్తి, జ్ఞానాలు, వాళ్ళు చేసే మంచి పనులు, చాలా మామగారు చాలా గొప్ప వ్యక్తి అండి. గ్రామంలో ఎవరికైనా ఏదో అవసరమైనా గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలి. అత్తయ్య కూడా 10 మందికి అన్నం పెట్టడం, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. మీరు ఎన్నో సంతానం సార్ మీ తల్లిదండ్రులకు? నేను 3 అంటే ఫస్ట్ అన్నగారు, తర్వాత సిస్టరు, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు. మా సిస్టర్ ఏమో రఘురామకృష్ణరాజు గారికి అత్తగారు. ఓకే. మీ అన్నయ్య కుమారుడు? మా అన్నయ్య కుమారుడు రఘురామకృష్ణరాజు. మా అక్కయ్య కూతుర్ని చేశారు. ఓకే ఓకే. రఘుకి. ఓకే సార్. అంటే మీరు సెకండ్ రెండవ వారు. ఓకే. అంటే మీ ఎడ్యుకేషన్ తప్పినాక ఇంకా మీకు చదువు అబ్బాదు అన్న విధంగా నాన్నగారు మిమ్మల్ని వ్యవసాయంలోకి దింపేశారు కదా? అబ్బాయి ఆయన దింపలేదు, నేనే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ నాకు. ఓకే. పబ్లిక్ స్కూల్లో కూడా గార్డెనింగ్లో ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ ది గార్డెనింగ్ చేసేవారు, కాంపిటీషన్ ఉండేది. ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ది గార్డెనింగ్ ఇన్ పబ్లిక్ స్కూల్. సో చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అన్నా, పశువులు పక్షులు అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే పెద్ద నేచర్ లవర్ నేను. రాజుల కుటుంబము, చాలా పెద్ద కుటుంబము, ఆస్తుల పరంగా పెద్దవారు. అంటే వ్యవసాయం చేయడానికి పని వాళ్ళు ఉంటారు సార్. మీరే వ్యవసాయం చేయాలి అనే ఆలోచన? నాకు ఇంట్రెస్ట్ అది చిన్నప్పటి నుంచి. వ్యవసాయానికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు కూడా. స్టూడెంట్గా కూడా వ్యవసాయం దగ్గరికి వెళ్ళి చేసేవాడిని. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 కొడుకులు, 1 కూతురు. ఫస్ట్ కూతురు, తర్వాత 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. 2 రాజకీయాలకు దూరంగా ఉన్నట్టున్నారు సార్?
ఎవరు రాజకీయాలు రాజకీయంగా ఎవరు లేవు. లేరండి మా ఫ్యామిలీలో. అంటే ఇప్పుడున్న రాజకీయాలకు మీ కుమారులు ఒకరినైనా కూడా మీ వారసుగా తీసుకొస్తే కొత్త కొత్త నీతివంతమైన రాజకీయాలు చేసేవారేమో కదా సార్ కొంత. మీరు ఎలా చేశారు అలాగా? ఆలోచన మాకు లేదండి, వాళ్ళకి వాళ్ళకి అంత లేదు. ఓకే. ఎందుకు సార్, ఎందుకు అసలు తెలియదండి, లేదంటారు? వాళ్ళకి ఆ మీ ఇంట్రెస్ట్ వారసుడుగా వారసత్వంగా లేదు సార్. మా ఆలోచన ఉంటే ఉన్నేమో, పిల్లల్లో కూడా ఆలోచన లేదు కదా సార్. ఓకే. మనం మాకు కలిగించాలి, మాకు కోరిక లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. అంటే మీ రాజకీయ వారసుడుగా ఇప్పుడు అంటున్న త్రిపులార్ గారిని అనుకోవచ్చా? మీ అన్నయ్య కుమారుడు త్రిపులార్ గారిని అనుకోవచ్చా? వారసత్వం ఆడికాడే ఆయనకైనా ఇప్పుడు డెవలప్ అయ్యాడు తప్ప మనం వెళ్ళమని కానీ అకౌంట్లో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ హిమ్సెల్ మై బ్రదర్ సన్, అగ్రెసివ్ మ్యాన్, స్వశక్తి మీద ఎదిగాడు. క్రెడిబిలిటీ షుడ్ గో టు హిమ్. మళ్ళీ నా వారసుడిగా క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. సార్ చిన్న వయసులో అంటే విద్యార్థి దశలో మీ ఊర్లో మీరు పెరుగుతున్న సమయంలో మీకు బాగా గుర్తుండే అంశాలు కానీ స్నేహితులతో కావచ్చు, ఇంట్లో కానీ ఏమన్నా ఒక మాతో పంచుకునే అంశాలు ఏమైనా ఉన్నాయి సార్? ఒక మెమరబుల్ డేస్ అంట, పాత మధురానుభూతులు. ఏముందండి, చిన్నప్పటి నుంచి కూడా అందరితో హ్యాపీగా కలిసి ఉండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు, హరిజన్, మా దగ్గర పనిచేసేవాడు. అతనికి నేనేం చేశానంటే నా క్యారేజీ అతనికి ఇచ్చి వాడి భోజనం నేను తిన్నాను. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు ఎంత ఉంటుంది. వీడికి మా పాలేరు అంటాం కదా అప్పుడు. ఆడి గిన్నెలో తీసుకుని మధ్యాహ్నం లంచ్ టైంలో నా దాడికి ఇచ్చి అది నేను తిన్నాను. అది మొత్తం ఊరంతా పాకిపోయింది. నన్ను బాబుజీ అంటారు, బాపూజీ అంటారండి. చిన్న బాపిరాజు గారు బాపూజీ. బాబూజీ. మా అమ్మ ఎప్పుడు బాపూజీ అని ఓకే. పిలిచింది. ఓకే సార్. మా ఊళ్ళో వాళ్ళందరూ బాబ్జీ అంటారు. ఓకే. ఊళ్ళో వాళ్ళందరికీ బాబ్జీ, మా తల్లి బాపూజీ. ఓకే. అంత మా చుట్టాలు కూడా బాపూజీ అంటారు. అయితే ఆ రకంగా నేను భోజనం చేసిన ఊరంతా ఫ్లేరప్ అయిపోయేవాడికి మరి ఆ రోజులో మరి ఒక పెద్ద కుటుంబం అని హరిజన్ ఉండే డిఫరెన్స్ ఉండి కదా అనేటికి మా అమ్మకి నాన్నకి అందరూ తెలిసింది. ఇలా చేశాడంటే ఇలాగ అనేటప్పటికీ ఆ అమ్మ ఏం బాధపడలే. ఏరా బాబా, నువ్వు తిన్నందుకు నాకు ఇదేం లేదు, అలా ఎందుకు చేసావు ఏంటి అని చెప్పి నన్ను అడిగింది. అంటే నీకు ఏం కరువురా, గంజి తింటున్నావు వెళ్ళి అక్కడికి వెళ్ళి, నీకు ఏం లోటు వచ్చింది, ఎందుకు వెళ్ళి తిన్నావు, కారణం ఏంటి అని అడిగింది. అంటే అమ్మ ఇవాళ నాకు ఆస్తి ఉంది, రేపు పొద్దున్న ఆస్తి లేకపోతే అప్పుడు గంజిది అలవాటు అవ్వదు కదా, ఇప్పుడు నుంచే గంజి తీసుకుంటే రేపు పొద్దున్న ఏ అవాంతరం వచ్చినా ఆ గంజి ఇప్పుడే అలవాటు చేసుకోవాలని చెప్పి అప్పుడు మా అమ్మకి చాలా గ్రేట్ నేను చెప్పండి 10వ ఏట అండి అది. చాలా గ్రేట్. అంటే నాకు తెలిసి రాజమౌళి గారు బాహుబలి సినిమాలో ఈ ఎపిసోడ్ ఒకటి పెట్టారు. అంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు అప్పట్లోనే అంటే 1950s జరిగినట్టుంది సార్ నాకు. ఎందుకంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ చిన్నతనంలో వచ్చి కట్టప్ప దగ్గర ఆ సర్వసైన్య దీక్ష ఉంటుంది కదా, ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన ముద్ద తింటుంటాడు, రాగి ముద్ద తింటుంటే ముద్ద పెట్టు మామ అంటే, ఎందుకు మహారాజా మీకు రాజమహల్లో పక్షపక్ష పరమాణాలు ఉన్నాయి కదా మీకోసము, అవి పెట్టుకుని ఇది ఎందుకు అంటే పెడతారా లేదా అని అడుగుతాడు కదా. అది అందరినీ కలుస్తుంది అనమాట. అంటే ఈ సన్నివేశం అనేది ఆ రోజుల్లోనే బాపిరాజు గారి జీవితంలో జరిగింది. ఇది రాజమౌళి గారు ఏమైనా కాపీ కొట్టి పెట్టారేమో అనిపిస్తుంది. ఊరందరికీ తెలిసినటువంటి ఆ రోజుల్లో. అది కాకుండా ఇంకొక ఇన్సిడెంట్, అప్పుడు నాకు 15 ఏళ్ళు ఎంతో వచ్చి ఉంటాయి. వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, అంటే స్టూడెంట్గా ఉండగానే వ్యవసాయానికి వెళ్ళాను అనమాట. 15 ఏళ్ళలో వెళ్ళినప్పటికీ ఒక మా హార్వెస్ట్ చేసే వాళ్ళు హరిజన్స్ ఒక గ్రూపుని బీసీలో ఒప్పర్లు అనేవాళ్ళు, గవర్లు అంటారు వాళ్ళు. సో వాళ్ళిద్దరూ చెరుకు 30 మంది పనిచేస్తున్నారు మాకు హార్వెస్టింగ్. ఈ 30 మందికి ఒక లేడీ వాటర్ సప్లై చేస్తుంది, ఇంకొక 30 మందికి ఇంకో వాటర్ సప్లై చేస్తుంది. సమ్మర్ కదా, బిందులతో పోసి గ్లాసుతో పోస్తూ ఉంటారు పని చేసేవాడు కూడా ఉండి. నేను ఇక్కడ ఇద్దరు ఎందుకు సపరేట్గా వెళ్తున్నారని అడిగితే వీళ్ళేమో ఒప్పర్లో వీళ్ళేమో హరిజనులు కాబట్టి సపరేట్, ఈ హరిజనులు పోతే ఒప్పర్లు తాగరు అందుకని చెప్పి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళే అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నారంటే ఒప్పర్ వాళ్ళ చెరువులోంచే, ఒక చెరువులోంచే నీళ్ళు తెస్తున్నారు, మన బిందులే తీసుకొస్తున్నారు, వీళ్ళు సపరేట్గా తాగటం ఏంటి అని చెప్పి ఏం చేశారంటే ఒప్పర్లను ఆపేసి
అరిజినల్ ఆ లేడీని నీళ్ళు ఇద్దరికి పోయమంటే వాళ్ళు ఆ రోజంతా హాట్ సమ్మర్లో వాళ్ళు తాగలే. వాళ్ళు ఆవిడ పోతే మేము తాగమని మానేశారు. ఈవినింగ్ దాకా అలాగే ఉండి పనిచేసి వెళ్ళిపోయారు, కానీ నెక్స్ట్ డే పనికి రానన్నారు. ఎందుకంటే ఈయన నీళ్ళే మాలతో తాగింతా అంటున్నాడు అని చెప్పి ఒప్పర్లందరూ మానేశారు. అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. మా తల్లిదండ్రులకు తెలిసింది ఇది కూడా. వీళ్ళు మానేశారు. ఎప్పుడు మేమంటే అభిమానంగా ఉండే మనుషులు ఇలా మానేసి కారణం బాపిరాజు వల్ల ఇలా జరిగిందని. అప్పుడు అటువంటి అటు నువ్వు ఎందుకు వెళ్తావురా, ఎవరి ఉద్దేశం వాళ్ళది, నువ్వు అలా ఇంటర్ఫియర్ అవ్వకూడదు, తప్పమ్మా అని చెప్పి నాన్న మందలించారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వాళ్ళు నువ్వు జోక్యం చేసుకోకూడదు అలాగనంటే కుదరదు, వాళ్ళు ఎప్పుడు పని చేసినా ఇలాగే తాగవలసిందన్నాను. 1 వీక్ తర్వాత అంటే వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళతోటే తాగించాను. అప్పుడు అందరూ కూడా ప్రేమగానే నేను కన్విన్స్ చేయగలిగాను. 15 ఏట ఆ 2 కులాలని కలిపి ఒక చేతే మంచినీళ్ళు తాగించగలిగాను. అలాగా నేను పట్టుదలగా కాదు, మానవత్వంతో ప్రయత్నం చేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి బై గాడ్స్ గ్రేస్